రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఒక్కో బీసీ కుటుంబానికి 20 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బీసీ భవన్లో 14 సంఘాలతో సమావేశం జరిగింది. బీసీల్లో చాలా కులాలు వెనుకబడి ఉన్నాయని, బీసీ కార్పొరేషన్కు సబ్సిడీ రుణాల కోసం 20,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించాలని సూచించారు. బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్ల పెంపు సహా గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రుణాలు ఇవ్వలే. ఇదిగో అదిగో అని చెప్పి వచ్చిన కొత్తలో అప్లికేషన్లు తీసుకున్నాం. 6,80,000 దరఖాస్తులు తీసుకున్నాం. వాటిని మూట కట్టి మరి మున్సిపల్ చెత్తబుట్టలు వేసినా కాలబెట్టినో తెలుస్తలేదు, ఒక్కరికి రుణాలు ఇస్తలేవు. అందుకే ఈ సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలి. మీ దగ్గర 100,000 కోట్లు ఉంటే మా దగ్గర 20 లక్షలని ఇవ్వరా? మా కుటుంబాలకు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు పోయినాయి, యంత్రాలు వచ్చినాయి. మా వాళ్ళందరూ రోడ్ల మీద అయిన బతుకులేవు, కష్టమైపోయింది. చదువుకుందామంటే ఫీజులు ఇస్తలేవు, ఉద్యోగాలు చేద్దామంటే ఉద్యోగాలు ఇస్తలేవు. కనీసం 20 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి.